చేసి లోపలికి వచ్చావా? ఇన్ని వేల మందిలో తోసుకుంటుండగా వచ్చావా? బడలిపోయాను, అలిసిపోయాను అనకుండా శరీర స్పృహ కోల్పోయావా? శరీరం గురించి ఇంకేం తాపత్రయం లేదు అసలు. చేతులు ఇలా పెట్టి ఆ జగన్నాథుణ్ణి బాగా చూడాలి, బాగా చూడాలి, బాగా చూడాలని కళ్ళు పెద్దవి చేసి అలా ఆయన వంకే చూస్తుంటే అందరూ తోసేస్తుంటే యాంత్రికంగా వెళ్ళిపోతూ ఆయన అలా చూస్తున్నప్పుట ఆ ఆర్తిని ఆయన చూస్తాట. చూసి ఎక్కడో పుడుతుంది తుమ్మెద, పుట్టిన తుమ్మెద ఎక్కడో బురదలో వికసిస్తుంది తామర పువ్వు. బురదలో వికసించిన తామర పువ్వులో మకరందం ఉందని ఎగిరొచ్చి ఆ తామర పువ్వులో వాలి మకరందంతో ఆగుతుంది తుమ్మెద. ఇంత బడలిపోయిన వాడివి, ఇంత డబ్బు నా కోసం ఖర్చు పెట్టి వచ్చిన వాడివి, ఇల్లు వదిలిపెట్టేసి పరిగెత్తుకొచ్చావే, ఏం తిన్నావో ఏం తినలేదో నన్ను చూసి ఇంత ఆనందపడిపోతున్నావా అని ఆ ముఖంలో ఉన్నటువంటి ఆనందమన్న మకరందాన్ని ఆయన తాగుతట. తాగి ఇప్పుడు నేను నీకేమివ్వాలరా, ఇంత నా కోసం పరిగెత్తుకొస్తే నీకు డబ్బు ఇవ్వనా, నీకు చిన్న చిన్న కోరికలా కాదు, నీ కోటాను కోట్ల జన్మల పాపములను దగ్ధం చేసి పారేస్తాను, నిన్ను నా యందు చేర్చుకుంటాను, నీకు ఇంతకన్నా ఏమి ఇవ్వాలి అంటట. అందుకని ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపహ, అది శంకరాచార్యులు వారి ప్రయోగం. ముదా గోపీ నారీ, కృష్ణుణ్ణి చూచి అంత సంతోషపడిపోతున్న గోపికలు. నేను ఇందాక మీతో మనవి చేసేప్పుడు మగ ఆడడం లేదు, అందరూ గోపికలే. వెళ్ళి ఆ జగన్నాథుణ్ణి చూస్తున్నప్పుడు పొందుతున్నటువంటి ఆనందంతో కూడుకున్న ముఖంలో ఉన్న భక్తి మకరందాన్ని తుమ్మెదయ్యి జుర్రుకుంటట అందరి ముఖాల్లోంచి. జుర్రుకుని దీనికి నేను నీకు ఏ ప్రత్యుపకారము చెయ్యగలను, ఇక మళ్ళీ నువ్వు ఇట్లా రావలసిన అవసరం లేకుండా నాలో కలుపుకుంటానంటట. అందుకని రాసలీలతో మొదలుపెట్టారు. రాసలీలలో ఏమైంది? జీవబ్రహ్మైక్య సిద్ధి. వాళ్ళందరూ కృష్ణుని ఎంతో ఐక్యం అవుతారు రాసలీలలో. బ్రహ్మానందానుభవ స్థితి అంటే అంతే, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మము ఎరుకలోకి అనుభవంలోకి వస్తే ఆయన బ్రహ్మమైపోతున్నాడు అంటుంది శాస్త్రం. కాబట్టి కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుపహ, ఆయన తుమ్మిదయ్యి వచ్చి మన ముఖములనబడేటటువంటి పువ్వులలో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటాట.